ఇప్పటికే బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచుకోవడాన్ని బంద్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సినిమా థియేటర్లకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు హైకోర్టు మరో భారీ షాక్ ఇచ్చింది. హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఇకపై థియేటర్లలో సినిమా మనుగడ కష్టమే. ఓటీటీల రూపంలో దెబ్బపడుతున్న థియేటర్లకు హైకోర్టు తీర్పు దెబ్బ మీద దెబ్బగా మారింది. ఇదిలా ఉండగా పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అనంతరం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచుకోవడాలు వంటి వెసులుబాటు ఉండదని ఖరాఖండిగా ప్రకటించింది. సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించినా కోర్టు కలుగజేసుకోవడంతో వెంటనే టికెట్ల ధరలను తగ్గించారు. దీంతో చిన్న సినిమాలకు ఏమో కానీ భారీ బడ్జెట్తో రూపొందించే సినిమాలకు మాత్రం అంతే భారీగా ఇబ్బంది నెలకొంది. ఇక తాజాగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు సినిమా నిర్మాతలను ఆర్థికంగా దెబ్బకొట్టనుంది. ఇకపై థియేటర్స్ లో పిల్లలు సినిమా చూడాలంటే నిర్దిష్ట సమయంలో మాత్రమే చూడాలనేలా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని థియేటర్లకు హైకోర్టు తెలిపింది. గేమ్ చేంజర్ మూవీ టికెట్ ధరల పెంపును, అదనపు షోలకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 4 పిటిషన్లపై విచారణ చేపట్టగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గత ఉత్తర్వుల మేరకు బెనిఫిట్ షోకు అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించి ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతించరాదని నిర్ణయం తీసుకుంటూ జనవరి 11న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రజా ప్రయోజనాలు, ఆరోగ్యం, రక్షణలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదనేలా గతంలో నిర్ణయం తీసుకుందని తెలిపారు. అలాగే సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం 8:40 అర్ధరాత్రి 1:30 తర్వాత సినిమాలకు అనుమతించరాదని పేర్కొన్నారు. ముఖ్యంగా మైనర్లను అనుమతించరాదని, లేని పక్షంలో అది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రస్తుతం మల్టీప్లెక్స్ థియేటర్లలో చివరి షో అర్ధరాత్రి 1:30 వరకు నడుస్తుందని, ఇందులో మైనర్ల ప్రవేశానికి ఎలాంటి నియంత్రణలు లేవని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సూచించారు. సంధ్యా థియేటర్ ఘటనలో చిన్నపిల్లలతో కలిసి సదరు కుటుంబం సినిమాకు రావడంపై కూడా నెటిజన్లు మిక్స్డ్ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.